మధ్యతరగతి జీవితం అనేది తక్కువ అవకాశాల్లో గొప్ప విలువలు చూపించే జీవన శైలి. చిన్న చిన్న ఆశల మధ్య తల్లిదండ్రుల త్యాగాలే నిజమైన సంపద. కలలు ఎంత పెద్దవైతే కూడా కుటుంబం చిన్నదైనా త్యాగం ఉండాలి. తల్లిదండ్రులు చేసిన త్యాగమే ఆ కలలను నెరవేర్చే బలంగా మారుతుంది. మధ్యతరగతి జీవితం అనేది పెద్ద విజయాల మొదటి అడుగు. ఇప్పుడు దాకా మీరు ముందు చూసారు కదా, లైక్ ముందు చూసారు కదా, ముందు ఒక 30 సెకండ్స్, 1 మినిట్ చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేదంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా టైటిలే వచ్చి కథలు సాధారణమైనది. లైక్ సాధారణమైనది అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి మిడిల్ క్లాస్లో కానీ లైక్ ఎవరికైనా మనిషి అనేవాడికి ఒక స్టోరీ అనేది ఉండడం జరుగుతుంది. ఆ స్టోరీ వచ్చేందంటే, ఆ స్టోరీలో వాడికి పెయిన్స్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటుంది. సో దాన్నే మనం స్టోరీ అంటాం. లైక్ స్టోరీ వస్తే పాతకాలంలో పోతే మన అవ్వలు కానీ మన ముత్తాతలు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, మనం లైక్ చిన్నప్పుడు నిద్రపోయేటప్పుడు చందమామ కథలు, ప్రేతాల కథలు, సో సంథింగ్ అట్లా చెప్పి పెంచేవారు. సో రియల్ లైఫ్లో చూసుకుంటే ప్రతి మిడిల్ క్లాస్ అయినా కానీ, రిచ్ అయినా, పూర్ అయినా కానీ వాడికి ఒక స్టోరీ ఉంటుంది. లైక్ వాడికి చిన్నప్పటి నుంచి లైక్ చనిపోయేంత వరకు ఒక స్టోరీ అనేది ఉంటుంది. వాడు చనిపోయేటప్పుడు ఒక థింగ్ అనేది వస్తుంది మైండ్లో, లైక్ ఈ స్టోరీ నాది, లేదా చిన్న థాట్ అనేది వస్తుంది. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మన లైఫ్లో రియల్ లైఫ్లో జరిగే స్టోరీస్ కానీ, మనం చూసే నా కంటికి కనిపించే స్టోరీస్ కానీ, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అయిపోతుందంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ జనరేట్ అయింది. సో మనం ఇప్పుడు ఏమన్నా టైప్ చేసామంటే ఆటోమేటిక్గా స్టోరీ అనేది వచ్చేస్తుంది. వితిన్ 2 మినిట్స్లో కానీ 1 మినిట్స్లో మనకు లైక్ ఎగ్జాంపుల్ ChatGPT కానీ ఏఐ కానీ కొత్త వస్తా ఉన్నాయి. టైప్ చేసామనుకో వచ్చేస్తాయి. సో అదేంటంటే ఏఐ జనరేట్ చేసింది. లైక్ దానికి హ్యూమనిటీ తెలీదు, లైక్ ఎఫెక్ట్ లైక్ సంథింగ్ అనేది తెలియదు. హ్యూమనిటీ అంటే ఏఐ జనరేట్ చేస్తుంది. దాంట్లో మనం ఏదైనా చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. లైక్ మన హ్యూమన్స్ ఏంటంటే మోస్ట్లీ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు బాగా. సో నా ఎయిమ్ ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే హ్యూమనిటీ లైక్ అది ఎంత మనిషి, లైక్ ఒక మనిషి ఉన్నారు, ఇంకొక మనిషి ఫ్రెండ్ కానీ సంథింగ్ కానీ, హ్యూమనిటీ ఎప్పుడు బయటపడుతుంది? మనిషి అంటేనే హ్యూమనిటీ ఉంటేనే వాడిని మనిషి అంటాం. సో ఆ కథలు నాకు దగ్గర అయ్యేటివి కానీ, నేను చూసేటివి కానీ, నాకు సినిమాలు అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఎక్కువ సినిమాలు చూస్తాను. ఇప్పుడు వరకు కూడా రివ్యూస్ చెప్పడం జరగలేదు. సో ఇప్పటి నుంచి లైక్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నా జరిగేటివి కథలు కానీ, నేను చూసేటివి కథలు కానీ, నాకు సంథింగ్ ఏదైనా థాట్ వస్తే ఆ కథలు కానీ, అట్లానే మూవీ స్టోరీస్ గురించి కానీ, రివ్యూస్ కానీ లైక్ దీని గురించి నేను చెప్తాను. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మీరు చూడండి. మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.